మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పి ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, కాని మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమొకట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేశాను. అంతటి పేతురు ఆయనను ప్రక్కకు తీసుకుని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుషులకు సంబంధించినవే గాని దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో పేతురు యొక్క విశ్వాసపు ప్రకటన గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నారు. మార్గ మధ్యములో తన శిష్యులను ఈ విధంగా ప్రశ్నించారు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది స్నాపకుడు యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు అని తెలియజేశారు. వారి యొక్క సమాధానం విని ప్రభు సంతోషపడలేదు. ఎందుకంటే అవి సరైన సమాధానాలు కావు. అంటే ప్రజలు ప్రభుని అర్థం చేసుకోలేదు. ప్రజలు ప్రభు యొక్క బోధన ఆలకించారు. ప్రభు చేసిన అద్భుతాలన్నీ కూడా కళ్ళారు చూశారు. ప్రజలు ప్రభు నుండి అనేక మేలులు పొందుకున్నారు. అయినా ప్రభుని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే ప్రభువు సూటిగా తన శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు సమాధానం చెబుతున్నాడు, నీవు క్రీస్తువు అంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి తెలియచేయొద్దు అని ప్రభు తన శిష్యులకు ఆదేశించాడు. ప్రియా మిత్రులారా, పేతురు ఏ విధంగా ప్రభుని అర్థం చేసుకోగలిగాడు? ప్రభువు క్రీస్తని, దేవుని కుమారుడని, లోకరక్షకుడని ఎలా తెలుసుకోగలిగాడంటే పేతురు ప్రభుని ఎక్కువగా ప్రేమించాడు. ప్రభుని క్షుణ్ణంగా పరిశీలించాడు. ప్రభువుకు సన్నిహితంగా ఉన్నాడు. మనం కూడా ప్రభు గురించి తెలుసుకోవాలంటే ప్రభుని ప్రేమించాలి. ప్రభు చెంతకి వెళ్ళాలి. ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళాలి. ప్రభుతో గడపాలి. అప్పుడు మనము ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకోగలము. ప్రభు గురించి ఎక్కువగా తెలుసుకుని ప్రభు యొక్క దీవెనలు పొందుకోగలము. ప్రియా సహోదరి సహోదర, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు. ప్రభువా, పేతురు వలె మేము కూడా నీ కుమారుని రక్షకునిగా, క్రీస్తుగా గుర్తించే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయాలి. ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.